ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియ హైందవ సహోదరులకు, మరి క్రిస్టియన్ సహోదరులకు, మరి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా గమనించవలసినది ఏమిటంటే, ఈనాడు గత వారం పెట్టి 5-6 రోజులు పెట్టి షాలేమన్నపై బురద చల్లాలని చెప్పి, తండ్రి సన్నిధి మినిస్ట్రీపై బురద చల్లాలని చెప్పి మతోన్మాదులు పూనుకొని అనేక రకాలుగా పీడిస్తూ ఉన్నారు. ఎందుకంటే క్రైస్తవం అంటే మతోన్మాదులు క్రైస్తవాన్ని ఆపేయాలని చెప్పి, క్రైస్తవుల్ని నాశనం చేయాలని చెప్పి పూనుకున్నారన్నమాట. చాలామంది స్త్రీలు పూల విషయమై చాలా మా మనోభావాలు దెబ్బతిన్నవని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి పూల విషయంలోనే మీ మనోభావాలు దెబ్బతింటే స్త్రీలను ఎంతోమందిని రోడ్డుల మీద లగ్నంగా నడిపించినప్పుడు మీ మనోభావాలు దెబ్బతినలేదా? మన ప్రియ సోదరి అంట ఆమె మీడియాలో పనిచేస్తుందంట. మరి ఆమె ఏనాడు మాట్లాడలేదు కదా. అప్పుడు మీ కళ్ళు మూతలబడి ఉన్నవా? లేదా మాకెందుకులే, మేం కాదు కదా అని ఉన్నావా? మరి అలా అనుకున్నప్పుడు ఇప్పుడు కూడా నోరు మూసుకొని ఉండొచ్చు కదా. ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం అవుతుంది అసలు? మరి ఇంకొక ఆమె పార్వతి అక్క అంట, పళ్ళు ఎంత ఎత్తున పెట్టుకొని ఏ జ్ఞానంగా ఎగతాళిగా బూతులు మాట్లాడటం ఎవడికి రాదా? ఆ మాట్లాడిన బూతులు మేము మాట్లాడితే ఎక్కడ పెట్టుకుంటారు? అందరూ మాట్లాడగలుగుతారు, అందరికి నోరులు ఉన్నాయి. దేవుడు అందరికి నోరు ఇచ్చాడు. జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోండి. ఎందుకంటే క్రైస్తవులు మాట్లాడలేక కాదు, దేవుడు ఒక పద్ధతిని, ఒక నియమాన్ని పాటించమని చెప్పాడు. ఎదుటివారిని ప్రేమించమని చెప్పాడు. దూషించి ఎప్పుడు కూడా మాట్లాడమని చెప్పాల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే మీరు ఆ రకంగా దుమ్మెత్తిపోతున్నా, ముంజా కొడుకులు, ఆ కొడుకులు, ఈ కొడుకులు అని మాట్లాడుతూ ఉన్నా కానీ మౌనంగా ఉంటూ ఉన్నారు. ఎందుకంటే వారు తప్పువారు తెలుసుకుంటారులేనని చెప్పి. లేదంటే మిమ్మల్ని మాట్లాడలేక కాదు, మీరేం పెద్ద పోటని కాదు, వీళ్ళు మాట్లాడగలుగుతారు. మరొకరిని చూస్తే అసలు హైందవ గ్రంథాల్లో తప్పులు పెట్టుకొని మీరు ఏ కాడికి పరిగెత్తి బైబిల్ గ్రంథాన్ని, ఒకడేమో కరుణాకర్ గాడు ఉచ్చపోస్తానని చెబుతున్నాడు బైబిల్ మీద. అదే మీ గ్రంథాలు మేము పోస్తామని చెప్తే ఏం మాట్లాడతారు? మీ గ్రంథాల్లో తప్పులు పెట్టుకొని గరుడ పురాణంలో ఏమున్నది? 109:35 చూడండి. ఊరికి పూలు గురించి అని పరిగెత్తుతున్నారుగా. ఏముంది ఒకసారి చూడండి. చూసి డిబేట్ చేసేవాళ్ళు ఎవరు ముందుకు రండి, మాట్లాడదాం. పొద్దుగూకులు మాట్లాడటం కాదు, మంచిగా చెబరా తెలుసుకొని మాట్లాడటం నేర్చుకోవాలా, మర్యాద తెలుసుకొని మాట్లాడటం నేర్చుకోవాలా. వాడొకడు లలిత కుమార్ గోడు, వాడికి ఏం తెలుసు అని అసలు? ఎవడన్నా డబ్బులు ఇస్తే తీసుకొని మాట్లాడటం కాదు, మంచి మర్యాద నేర్చుకోవాలి. ముందు మంచి మర్యాద నేర్చుకొని మాట్లాడటం నేర్చుకోవాలి. ఒక పద్ధతి, ఒక పాడు లేకుండా వాడు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడానికి అసలు వాడెవడు? వాడికి ఏం పని? ఎవడు ఏమనాలి అనుకుంటున్నారా? ఎవడు అడగలే అనుకుంటున్నారా? మీ ఇష్టం. మీరందరు బూతులు తిట్టినందుకు, మేరీ మాతను తిట్టినందుకు మీ అందరి మీద కేసు పెట్టవలసి వస్తూ ఉన్నది. మరొకడైతే మేరీ మాతను చండాలంగా బూతులు తిడుతూ ఉన్నాడు. ఎవరన్నా క్రైస్తవుల్లో మీ గ్రంథాలను బట్టి మీ దేవుళ్ళని ఎవరన్నా దూషించి మాట్లాడినట్టు ఎక్కడన్నా ఉందా? ఏ పాస్టర్ అయినా మాట్లాడా? ఎందుకని మాట్లాడలేకనా? మీకు అంతమంది దేవి దేవతలు ఉన్నారుగా, వారి గురించి ఎవరు మాట్లాడలేరా? మాట్లాడతారు. ఎందుకంటే మా దేవుడు అవన్నీ నేర్పించాలా. మా దేవుడు ప్రేమను చూపించమని చెప్పాడు. అందుకని ప్రేమను చూపిస్తారు, కానీ ఎదుటివాడిని దూషించి హేళనగా మాట్లాడాలని చెప్పి ఎక్కడ కూడా మాట్లాడరు. కాబట్టి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని
మీరు కూడా జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారనుకో, దేవుడు చూస్తూ ఉన్నాడు, ఎవరిని కూడా వదిలిపెట్టడు. ఆ మణిపూర్లో ఏం జరిగిందో చూశారుగా. మణిపూర్లో లగ్నంగా రోడ్డు మీద స్త్రీలను నడిపించారు, దేవుణ్ణి రోడ్ల మీద ఆరాధించేటట్టు చేశారు. దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? ఈనాడు ఉగ్రత దెబ్బకి మణిపూర్ అంతా కొట్టుకుపోతూ ఉంటే ఎవరినైతే అల్లాడించారో వారే ఈరోజు వారిని ఆదుకొని కొంచెం ఆహారం పెడుతూ ఉన్నారు. మీకు ఇవన్నీ ఏం తెలుసు? ఎవడన్నా దొరికితే వాడిని ఏక్కొని తింటం తప్పితే. చూడండి, సమాజంలో జరిగేవి చూడండి. మొన్న ఒక స్త్రీని పాపం గర్భవతిని పొట్టకోసి బిడ్డను బయటికి తీసి చంపేశారు. మరి వాటి గురించి స్పందించరా? స్త్రీలు అనబడిన వారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఒట్టిగా మాట్లాడటం కాదు. మాట్లాడని దమ్ముంటే మరియమ్మ తల్లిని మాట్లాడారు కదా, మరి దాని గురించి మాట్లాడండి. ఊరిక ఈ ఛానల్ వాళ్ళు డబ్బులు వస్తాయని చెప్పి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క ఛానల్ వాడు డబ్బుల కోసం శాలేమన్న పేరు చెప్తే ఆ ఛానల్ టాప్ రేంజ్లోకి వెళ్ళిపోద్దానని చెప్పి అనేక లైకులు వస్తాయని చెప్పి వారు ఇష్టం వచ్చినట్టు పెట్టరేగుతూ ఉన్నారన్నమాట. అవన్నీ కూడా మానేసి మచ్చటంగా ఉండమని చెప్తూ ఉన్నాను ప్రభు పేరిట. ఎవరి మీద కోపంతోనో ద్వేషంతోనో ఈ వీడియో చేయట్లా. అందరూ కూడా మంచిగా ప్రేమగా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అందరూ ఐక్యతగా సహోదర భావంగా ఉండాలా. ఎందుకంటే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులనని చెప్పి రాజ్యాంగంలో రాసినది. కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించిన ప్రతి ఒక్కడు కూడా భారతదేశంలో ఉన్న స్త్రీలను గౌరవిస్తారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా నడుచుకోవాలని చెప్పి ప్రభు పేరిట కోరుచూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.